హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఇంట్లో సులభంగా చేసుకోగలిగే వినాయక చవితి పూజ గురించి తెలుసుకుందాం. గణపతి అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేది విఘ్నాలన్నీ తొలగించే దేవుడని. మనం ఏ పని మొదలుపెట్టినా కూడా ఓం గం గణపతిహే నమః అంటూ గణేశుడిని అయితే మనం ప్రార్థన చేసుకుంటూ అన్ని కార్యాలు కూడా విజయవంతంగా అవుతాయని మనం ఒక నమ్మకంగా పూజ అయితే చేసుకుంటాం కదా. అందుకే ప్రతి సంవత్సరం కూడా పాదప్రదం శుద్ధ చవితి రోజున అయితే గణపతి పూజనైతే ఎంతో భక్తి శ్రద్ధలతో అయితే పూజ అయితే చేసుకుంటాము. ఏ పూజ ప్రారంభించినా ముందుగా అయితే పసుపు గణపతిని అయితే పూజిస్తాం కదా. అలాగే వినాయక చవితి రోజు కూడా మనము ముందుగా అయితే పసుపు గణపతిని అయితే పూజ చేసుకోవాలి. తర్వాత మనం తెచ్చుకున్న గణపతిని అయితే ప్రాణప్రతిష్ఠ అనేది చేసుకోవాలి. పూజ కావాల్సిన సామాన్లు వచ్చేసి దీపాలు, అలాగే నెయ్యి, నూనె, వత్తులు, పసుపు, కుంకుమ, గంధం, అగరవత్తులు, కర్పూరం, తమలపాకులు, అలాగే పూలు, పండ్లు, కొబ్బరికాయలు, బెల్లం, అలాగే తోరణాలు, పత్రి 21 రకాలుగా ఉండే పత్రి అనేది తీసుకోవాలి. పాలవెల్లి, అలాగే నైవేద్యాలు ఇవన్నీ కూడా మనం పూజకు ముందుగానే సిద్ధం చేసుకోవాలి. మనం సామాన్లన్నీ ఇలా ముందుగానే తెచ్చుకోవడం వల్ల మనకు అన్నీ ఏదైనా ఐటెం మిస్ అయినా కూడా మళ్ళీ తెచ్చుకోవచ్చు. ఇలా ఒకరోజు ముందుగానే ఐటమ్స్ అన్నీ అయితే తెచ్చి పెట్టుకోండి. ముందుగా అయితే మండపం అనేది సిద్ధం చేసుకోవాలి. తర్వాత మనం కలశాన్ని నీటిని నింపి అలాగే కర్పూరం, కుంకుమ, పసుపు, తామర పువ్వులు కూడా వేసేసి కలశాన్ని అయితే మనం సిద్ధం చేసుకోవాలి. ఈ కలశాన్ని పూజించడం వల్ల మనకు అనేక సమస్త దేవతలను కూడా పూజన చేసినట్లు, ఆహ్వానం కూడా చేసినట్లు అని భావిస్తారు. ఇలా ఈ విధంగా కలశాన్ని కూడా పూజ చేసుకోవాలి. తర్వాత మంత్రం కూడా చదువుకోవాలి. కింద ఇచ్చిన ఈ మంత్రాన్ని అయితే జపం చేసుకోండి. గణపతిని అయితే మనం ముందుగా అయితే ధ్యానం చేసుకొని ఆహ్వానం అయితే చేసేసుకోవాలి. ధ్యాన మంత్రం కూడా ఉంటుంది. అలాగే కింద ఇచ్చిన ఈ మంత్రాన్ని ధ్యాన మంత్రాన్ని అయితే కూడా చదువుకోండి. అలాగే గణపతి మంత్రం కూడా ఉంటుంది. ఓం గం గణపతిహే నమః అంటూ మనమైతే పూజ కూడా చేసేసుకోవాలి. షోడోపచార పూజ కూడా చేసేసుకోవాలి. 16 రకాలుగా పూజ అనేది మనం చేసుకోవాలి. మొదటి వచ్చేసి ఆసన సమర్పణ. ఓం గం గణపతిహే నమః ఆసనం సమర్పయామి అంటూ మనం ఆసనం అయితే చేసేసుకోవాలి. తర్వాత పాద్యం ఓం గం గణపతిహే నమః పాద్యం సమర్పయామి అని అనుకోవాలి. తర్వాత ఆచమనం కూడా చేసుకోవాలి. ఓం గం గణపతిహే నమః అంటూ ఆచమనం మనమైతే సమర్పయామి అని అనుకోవాలి. తర్వాత స్నానం అనేది పసుపు, కుంకుమ, నీటితో అభిషేకం అయితే చేసుకోవాలి. తర్వాత వస్త్రం కూడా సమర్పణ చేసుకోవాలి. కొత్త వస్త్రం ఇచ్చేసి సమర్పయామి అని అనుకోవాలి. తర్వాత అలంకరణ కూడా చేసుకోవాలి. ఆభరణాలు కూడా మన వినాయకునికి అలంకరణ అంటూ చేసుకోవాలి. తర్వాత గంధం, చందనం కూడా రాసుకోవాలి. తర్వాత పుష్పాలు కూడా మనం వినాయకునికి అయితే సమర్పణ చేసుకోవాలి. తర్వాత 21 పత్రి ఉంటుంది కదా, ఆకులు అనేది కూడా సమర్పణ చేసుకోవాలి. ఒక్కొక్క పత్రి కూడా మనం సమర్పిస్తూ మంత్రం అయితే జపం చేసుకోవాలి. పత్రి సమర్పయామి అంటూ 21 పత్రి అనేది పూజకు అంటూ పెట్టేసుకుంటూ మనం పత్రి సమర్పయామి అని అనుకోవాలి. తర్వాత ధూపం అనేది పెట్టుకోవాలి. ఓం గం గణపతిహే నమః ధూపం సమర్పయామి అని అనుకోవాలి. తర్వాత దీపం అనేది కూడా పెట్టుకోవాలి. దీపం సమర్పయామి, దీపం దర్శయామి అని అనుకోవాలి. తర్వాత మనం నైవేద్యాలు అనేది చేసుకున్నాం కదా, మోదకాలు, ఉండ్రాల పాయసం అనేది కూడా మనం సమర్పణ అంటూ చేసుకోవాలి. తర్వాత స్వామివారికి మనం తాంబూలం కూడా ఇచ్చుకోవాలి. తర్వాత హారతి అనేది కూడా ఇచ్చుకోవాలి. ఇలా హారతి అనేది ఇచ్చుకుంటూ కూడా మనం పాట పాడుతూ హారతి అనేది కూడా ఇచ్చుకోవాలి. తర్వాత మనం దేవునికి అయితే 3 లేదా 5 అయితే ప్రదక్షిణాలు కూడా చేసేసుకోవాలి. ఇలా ఈ విధంగా అయితే ప్రదక్షిణాలు చేసుకున్న తర్వాత నమస్కారం చేసుకోవాలి. తర్వాత గణేషుని యొక్క అష్టోత్తర శతనామావళి చదువుకోవాలి. 108 నామాలు చదువుకుంటూ ప్రతి పేరుకు కూడా మనం అయితే పుష్పం అనేది సమర్పించుకోవాలి. ఇలా 108 నామాలు అంటూ కూడా చదువుకోవాలి. తర్వాత మనం క్షమాపణ మంత్రాన్ని కూడా చదువుకోవాలి. పూజలో ఏమైనా పొరపాట్లు జరిగి ఉంటే మనం క్షమించమని వేడుకోవాలి. ఇలా ఈ విధంగా అయితే క్షమాపణ మంత్రాన్ని కూడా జపం చేసుకోవాలి. వినాయక చవితి వ్రతకథం అనేది మనం ఆచరించడం వల్ల మనకున్న కోరికలన్నీ నెరవేరుతాయని ఒక భక్తితో అయితే మనం పూజ అయితే చేసేసుకోవాలి. అలాగే వినాయకునికి ఎంతో ఇష్టమైన మోదకాలు, లడ్డూలు, అలాగే
ప్రసాదాలు కూడా మనం చేసి పెట్టాలి. ఈ విధంగా అయితే మోదకాలు, లడ్డూలు అంటే వినాయకునికి చాలా ఇష్టం కాబట్టి ఇవైతే కంపల్సరీగా ప్రసాదం అనేది మనం నైవేద్యాలు అనేది పెట్టుకోండి ఫ్రెండ్స్. హారతి అనేది పూర్తయిన తర్వాత ప్రసాదం అనేది అందరికీ కూడా పంచిపెట్టాలి. ఇలా భక్తి శ్రద్ధలతో అయితే మనం పూజ చేసుకోవడం వల్ల మనకున్న విఘ్నాలన్నీ తొలగిపోయి కుటుంబం శాంతి, సౌఖ్యం, ఆనందంగా ఉండొచ్చు. ఈ విధంగా అయితే పూజ చేసుకోండి. ఇది వినాయక చవితి యొక్క పూజా విధానం. మీరు కూడా ఈ విధంగా ఈ పండుగనైతే గణపతి పూజ అనేది సింపుల్గా ఈ విధంగా అయితే పూజ చేసేసుకొని దేవుని యొక్క ఆశీస్సులు అనేది పొందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. వీడియో నచ్చితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ అయితే చేయండి. అలాగే మా వీడియో ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయండి. అప్పుడే మేము చేసే ప్రతి ఒక్క నోటిఫికేషన్ అనేది మీకు వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.